హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే షించాన్ మొన్న దింపాను కదా గోస్ట్ బ్రిడ్జ్, అది కొంచెం ఎడిటింగ్ తప్పయి ఇదయ్యి బాగాలేదంట. మన టెలిగ్రామ్లో మన ఫ్రెండ్స్ అయితే పెట్టారు. సో మళ్ళీ రీఎడిట్ చేసుకొని మొత్తం చేశా. అండ్ ఈసారి కూడా బాగానే వచ్చింది. మొత్తం చెక్ చేసుకున్నాను ఈసారి. ఓకేనా? అండ్ 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 మీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ నుంచి వీడియోస్ కూడా వస్తాయి, బాగా చూసుకోండి. ఎందుకంటే 2 ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్నాను. ఒకటి నా దగ్గర మూవీస్ ఛానల్ ఇంకోటి ఉంది, అది బేగా అప్పుడు రివీల్ చేయను, అదే మెయిన్ ఛానల్. అండ్ ఇది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మొదలు పెడదాం. ఎందుకు అసలు దీనికి వ్యూస్ రావట్లేదు 1 డే 2 డేస్ అయినా అని అనుకున్నాను. అప్పుడు మన ఫ్రెండ్ అయితే చెప్పాడు ఒకడు టెలిగ్రామ్లో, అవ్వట్లేదు ఇలాగా ఏదో అయిందనేసి. ఓకే, ఇంకా మొదలు పెడదాము. ఓపెన్ చేస్తే ఐ ఛానల్ ఆలోచిస్తుంది వాళ్ళ బాడీ గార్డ్స్తో. ఏంటంటే నాకు షించాన్ అలాగే ఫ్రెండ్ అవ్వాలంటే వాళ్ళ బాడీ గార్డ్ నాకు తెలుసు, ఒక తెలిసిన బ్రిడ్జ్ అయితే ఒకటి ఉంది, దాని మీద నడిచిన వాళ్ళు ఎలాగైనా ఫ్రెండ్ అయిపోతారు అని అంటాడు అనమాట. ఏం బ్రిడ్జ్ అది అని అంటే ఫ్రెండ్ బ్రిడ్జ్ అంటాడు. ఫ్రెండ్స్ బ్రిడ్జ్ అంటే వ్యాలంటైన్స్ డే లవర్స్ బ్రిడ్జ్ అలాంటిది అనమాట ఇది. అంటే అలాగనుకోవచ్చు మీరు. ఓకేనా? ఫ్రెండ్స్ బ్రిడ్జ్ నడిచిన వాళ్ళు ఎండింగ్ వరకు వెళ్ళగలిగితే ఫ్రెండ్స్ అయిపోతారు. ఎండింగ్ వరకు వెళ్ళగలిగితే ఫ్రెండ్ అవుతారు. ఎండింగ్ వరకు వెళ్ళలేకపోతే చనిపోతారు. బాగుంది కదా ట్విస్ట్. ఎండింగ్ వరకు వెళ్ళలేకపోతే చనిపోతారు అండ్ ఇద్దరే వెళ్ళాలి. బట్ మనకి షించాన్కి తెలిసిందే కదా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వస్తాడని. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వస్తాడు ఇందులో. ఎలాగో తెలిసిందే, ఇందులో నేనిచాన్ కూడా ఉంది. అండ్ నేనిచాన్ కూడా ఉందంటే మజో వీళ్ళిద్దరు నడిచిన ఫ్రెండ్స్ అయిపోతారనమాట. అలా అందుకు. ఓకేనా? అయితే ఫస్ట్ అయితే మనకి మన షించాన్ని ఐచాన్ పట్టుకొని నడుస్తుంటుంది. అక్కడక్కడ ఏదైనా ఉందా లేదా చూసి చెప్పండి అన్నట్టు. ఓకేనా? అర్థమైందా? చెప్తున్నాను చూడండి. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పడిపోయేది కజామా అనమాట. కజామా అయితే పడిపోతారు. తెలిసిందే కదా, ఒక్కళ్ళు పడితే మనకి గుండె దడొచ్చేసి వెంటనే పరిగెట్టేద్దాం అన్నట్టు ఉంటుందని అలాగా పరిగెడతాం. షించాన్ వచ్చేసి ఇంకా సాగుతుంది అది మాట. అలాగా షించాన్ బాగా నడుస్తాడు, నేనిచాన్ మధ్యలోనే పడిపోద్ది. ఎందుకంటే ఒక్కలాగా ఉండదు ఆ బ్రిడ్జ్, కొంచెం సాగుతుంది. ఇగోండి ఇలా గ్యాపులు వస్తాయి. చూసుకోకుండా బోచాన్ కూడా పడిపోతాడు, నేనిచాన్ పడిపోతుంది, వీళ్ళు ముగ్గురు పడిపోతాడు. ఇంకా బోచాను వీళ్ళందరూ పడిపోతారు. మజో, షించాన్, ఐచానే ఉన్నారు. మనం వెళ్ళగలిగితేనే మనం ఇక్కడి నుంచి మళ్ళీ సేవ్ అవ్వగలం, లేదంటే అవ్వలేము. ఎలాగైనా వెళ్దాం ఈసారి అని అంటారు. అండ్ ఈసారి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తారు. ఈసారి కొత్త బ్రిడ్జ్ లాగా మారింది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారుతుంది ఈ బ్రిడ్జ్. అండ్ ఇలా నడుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఎండింగ్ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. మధ్యలోకి వచ్చిన వెంటనే బ్రిడ్జ్ షేక్ అవడం అవుతుంది. బ్రిడ్జ్ షేక్ అయిన వెంటనే షించాన్ తెలిసిందే కదా ఏటేటో చేస్తాడు, ఏటేటో నడుస్తాడని. అలా నడుచుకొని అందరూ గుద్దుకుంటారు ఒకేసారి. షేక్ అవడం వల్ల ఐచాన్, షించాన్ పడిపోతారు. ఇంకా మజో స్పీడ్గా పరిగెట్టేసి వెళ్ళిపోతాడు ఎండింగ్కి. అండ్ మజో విన్ అవుతాడు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కోల్పోతాడు. ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది. సో మీకు ఎలా కనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ నాకైతే నచ్చలేదు నిజంగా చెప్తున్నాను. షించాన్ని చంపడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ని అందుకనే ఇండియాలో వచ్చిన నేను చూడను. ఒకవేళ నాకు ఇంకా క్యూరియాసిటీగా ఉంది, ఎందుకంటే ఎలా బ్రిడ్జ్ అలా మారుతుంది అని చూస్తాను తప్ప షించాన్ చనిపోతాడంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇదే అనిపిస్తుంది నాకు ఎందుకో లాస్ట్ ఎపిసోడ్ లాగా. అలాగ వస్తున్నాయి నాకు థాట్స్. అండ్ నాకైతే నచ్చలేదు ఈ ఎపిసోడ్. మీకు ఎలా కనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్తో కూడా వస్తాను మీ ముందుకి, లేదంటే అప్డేట్స్ ఛానల్లో వస్తాను. ఓకేనా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పక్కన మొదలు పెట్టుకోండి. మనం ఎలాగైనా 200 నుంచి 1Kకి వెళ్ళాలి, అది నా గోల్. ఫస్ట్ 500కి వెళ్ళిపోతాం పోనీ. ఓకేనా? మరి బై బై గైస్, ఇంకోటితో మీ ముందుకు వస్తా.